హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ 2 రద్దుపై సంచలన ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు మరియు ఇప్పటికే పదవీ విరమణ పొందిన వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి జీవోఎంఎస్ నంబర్ 45ను జారీ చేస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయాన్నయితే ప్రకటించింది. ఈ ఉత్తర్వు కేవలం అధికారిక పత్రం మాత్రమే కాదు, వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించేటటువంటి ఒక గొప్ప మార్గదర్శకం అని మనం భావించవచ్చు. మరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం యొక్క లోతును మనం పరిశీలిస్తే ఇది వెనుకటి తేదీ నుంచి అంటే 2022 జనవరి 1 తేదీ నుంచి అమల్లోకి వచ్చేలాగా ఆదేశాలు ఇవ్వటం గమనార్హం. అంటే ఆ తేదీ తర్వాత ఎవరైనా పదవీ విరమణ పొందారో లేదా పదవీ విరమణ అంచున ఉన్నారో వారందరికీ ఈ యొక్క జీవోలో పేర్కొన్న ప్రయోజనాలు మరియు నిబంధనలు వర్తిస్తాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని చాలా లోతుగా విశ్లేషించి పరిపాలనా సౌలభ్యం కోసం మరియు ఉద్యోగుల సంక్షేమం కోసం దీనిని రూపొందించింది. ఈ జీవోలోని ప్రధాన అంశాలు ఏమిటంటే 60 ఏళ్ల వయసు పూర్తి చేసుకొని నిబంధనల ప్రకారంగా పదవీ విరమణ పొందిన అర్హులైన ఉద్యోగులను అవసరమైన చోట్ల మరియు ఆయా విభాగాల డిమాండ్లను బట్టి విధుల్లోకి అయితే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఒక ఉద్యోగి 60 ఏళ్లకు రిటైర్ అయినప్పుడు వారి వద్ద ఉన్న అపారమైన అనుభవం మరియు పని నైపుణ్యం ప్రభుత్వానికి దూరమవుతుంది. ఆ యొక్క నైపుణ్యాన్ని వృధా చేయకుండా శాఖల అవసరాలకు అనుగుణంగా వారిని మరొక 2 ఏళ్ల పాటు అంటే 62 ఏళ్ల వరకు కొనసాగించేలాగా ఈ ఉత్తర్వులు మార్గం సుగమం చేశాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సాంకేతిక అంశాన్ని ఉద్యోగులు గమనించాల్సి ఉంటుంది. ఎవరైనా ఉద్యోగి 60 ఏళ్లకు పదవీ విరమణ పొందిన సమయంలోనే తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పెన్షన్ కమ్యూటేటివ్ వాల్యూ, అలాగే గ్రాట్యుటీ మరియు సంపాదిత సెలవుల నగదు వంటి ఆర్థిక ప్రయోజనాలను ఇప్పటికే పొంది ఉంటే వారు తిరిగి విధుల్లో చేరినప్పుడు ఆ మొత్తాన్ని సంబంధించి సర్దుబాటు లేదా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే ఒకే సర్వీస్ కాలానికి 2 రకాల ప్రయోజనాలు, జీతం మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటూ ఒకేసారి పొందటం నిబంధనలకు విరుద్ధం అవుతుంది. కాబట్టి 62 ఏళ్ల వరకు కూడా సర్వీసు పొడిగించుకోవాలి అనుకునే వారు తమకు చెందినటువంటి అందిన లంసం మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుందని జీవోలో స్పష్టత అయితే ఇచ్చారు. అయితే గతంలో రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు మరియు కొన్ని కార్పొరేషన్లు 62 ఏళ్ల రిటైర్మెంట్ వయసు పెంపు నిలిపివేయటం లేదా రద్దు చేయటం జరిగింది. దీనివల్ల అనేక మంది ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురి అయ్యారు. ఇప్పుడు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ జీవో ద్వారా ఒక తీపి కబురు అందించింది. ముఖ్యంగా కొందరు న్యాయ హక్కుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించి కోర్టు ఉత్తర్వుల ద్వారా ఇప్పటికే 62 ఏళ్ల వరకు విధులను నిర్వర్తించారు. అటువంటి వారి విషయంలో ప్రభుత్వం ఇప్పుడు ఒక గొప్ప సానుకూల నిర్ణయం అయితే తీసుకుంది. కోర్టు ఆదేశాల ప్రకారం 62 ఏళ్ల వరకు పనిచేసిన ఆ కాలాన్ని పూర్తి స్థాయి సర్వీస్‌గా పరిగణించాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీని అర్థం ఏమిటంటే ఈ యొక్క అదనపు 2 ఏళ్ల కాలాన్ని కూడా వారి పెన్షన్ లెక్కల్లోకి తీసుకుంటారు. మరియు ఆ కాలానికి రావాల్సిన అన్ని రకాల సర్వీస్ ప్రయోజనాలు, వేతనాలు మరియు పదోన్నతులకు సంబంధించి లబ్ధిని ఉద్యోగులకు చేకూరుస్తారు. ఇది కేవలం సాధారణ ప్రభుత్వ శాఖలకే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎస్‌యుస్, కార్పొరేషన్స్ మరియు స్వయం ప్రతిపత్తి గల సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఎందుకంటే వారు గూడా ఇప్పుడు సాధారణ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 ఏళ్ల వరకు సర్వీసు ప్రయోజనాలను పొందే అవకాశం అయితే లభించింది. ఈ యొక్క జీఓఎంఎస్ నంబర్ 45 ద్వారా ప్రభుత్వ ఉద్యోగ వర్గాల పట్ల తమకు సానుకూల దృక్పథాన్ని మరొకసారి చాటుకుంది. మరియు న్యాయపరమైన చిక్కులన్నిటిని గూడా పక్కన పెట్టి ఉద్యోగులకు మేలు చేసే దిశగా అయితే అడుగు వేసింది ప్రభుత్వం. ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాల కోసం జీవోఎంఎస్ నంబర్ 45ను అధికారికంగా విడుదల చేసింది. ఈ నిబంధనలు 2022 జనవరి 1 తేదీ నుంచి వెనుకటి తేదీతో అమల్లోకి అయితే వస్తాయి.
60 ఏళ్లకు రిటైర్ అయిన వారిని అవసరమైన శాఖల్లో 62 ఏళ్ల వరకు తిరిగి విధుల్లోకైతే తీసుకుంటారు. ఇప్పటికే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి ప్రయోజనాలు పొందినవారు తిరిగి చేరితే ఆ మొత్తాన్ని తిరిగి జమ చేయాలి లేదా సర్దుబాటయితే చేసుకోవాల్సి ఉంటుంది. కోర్టు ఉత్తర్వుల ద్వారా 62 ఏళ్ల వరకు పనిచేసిన వారి సర్వీస్‌ను రెగ్యులర్ సర్వీస్‌గా గుర్తించి అన్ని ప్రయోజనాలు మళ్ళీ కల్పిస్తారనమాట. అంటే ఈ సర్వీస్‌ని గూడా లెక్కలోకి తీసుకుంటారు. ప్రభుత్వ శాఖలతో పాటు కార్పొరేషన్స్ మరియు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పిఎస్‌యుస్ ఉద్యోగులకు కూడా ఇదే వర్తిస్తుంది. మరి అనుభవానికి ప్రాధాన్యత. సీనియర్ ఉద్యోగుల అనుభవాన్ని పరిపాలనలో ఉపయోగించుకోవడమే ఈ నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా అయితే తెలుస్తోంది.